ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా గ్రంథం 41 అధ్యాయము 10వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులరా, ఈ ఉదయకాలాన దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించుచున్నటువంటి శుభ నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను ఆదుకొందును. నీకు సహాయము చేయవాడు నేనే. నీతిను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందునని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో నీవు ఏ విధమైన భారంతో, ఏ విధమైనటువంటి సమస్యలతో, కన్నీళ్ళతో, ఒకవేళ రాత్రికాలపు భయము, భీతి నిన్ను, నీ కుటుంబాన్ని ఆవరించి ఉండొచ్చు. కానీ ఉదయకాలమందు ప్రభువు మనతో చెప్తున్నటువంటి ఈ శుభ నిరీక్షణతో కూడిన ఈ వాగ్దానం మనల్ని ధైర్యపరుస్తుంది. భయపడకు, 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 నేను నీకు తోడే ఉన్నాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని సర్వ సృష్టికర్త అయినటువంటి సైన్యములకు అధిపతైన మన ప్రభువు మనకు తెలియచేస్తూ మనల్ని ఆయన బలపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ వేదన, నీ దుఃఖం, నీ కలవరం, నీ చింత ఏదైనా ప్రభుకి మనసారా అప్పగించుకో, ప్రార్థన చేయి. నిరీక్షిస్తున్నానయ్యా, నీ మాట నమ్ముతున్నాను, నీ యొక్క చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతోమంది మన పితరులు దేవుని చిత్తానుసారంగా అప్పగించుకుని నడిపించబడిన వారి జీవితాలు లేఖనాల్లో మనకు సాక్షార్థంగా ఉన్నాయి. దైవజనుడు యోసేపు కానీ, దైవజనుడు యోబు కానీ, దావీదు కానీ, ఇలాగ పరిశుద్ధులు వారి యొక్క జీవితాల్లో, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి యొక్క జీవితాల్లో దేవుడు చేసినవన్నీ మనకు సాక్షార్థంగా ఉన్నాయి. కనుక ఈ దినం దేని నిమిత్తమై నువ్వు భయపడుకు, భీతి చెందకు, కలవరం చెందకు. ప్రభు నీకు సహాయకుడు. ప్రభు నిన్ను ఆదుకుంటాడు. నీతి అను ఆయన దక్షిణ హస్తము నీకు తోడే ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచి నడిపించునుగాక. ప్రభు కృప మిమ్మల్ని ఆదుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.